మనకి అన్అకాడమీ ఏదైతే ఆన్లైన్ లెర్నింగ్ ప్లాట్ఫామ్ ఇండియాస్ లార్జెస్ట్ లెర్నింగ్ ప్లాట్ఫామ్ ఉందో ఈ లార్జెస్ట్ లెర్నింగ్ ప్లాట్ఫామ్ అన్అకాడమీ నుంచి మంచి ఆఫర్స్ అయితే ఉన్నాయండి. ఏమిటి ఆఫర్స్ అని చూసుకున్నట్లయితే మనకి న్యూ ఇయర్ సందర్భంగా నా రిఫరల్ కోడ్ ARUSH10 అనేటువంటి రిఫరల్ కోడ్ కనుక మీరు ఎంటర్ చేస్తే ఫీజులో 20% డిస్కౌంట్ అయితే వస్తుందండి. దాంతోపాటుగా 12 మంత్స్ మీరు సబ్స్క్రిప్షన్ తీసుకుంటే జూనియర్ అసిస్టెంట్ బ్యాచ్లకు సంబంధించి ఎస్ఐ కానిస్టేబుల్స్ ఇట్లా అనేక బ్యాచెస్ అయితే స్టార్ట్ అయ్యాయి. ఇందులో మనకి ఫేవరెట్ ఎడ్యుకేటర్ని సెలెక్ట్ చేసుకునేటువంటి ఛాన్స్ ఉంటుంది. దాంతోపాటుగా మనకి పాలిటీ సిరీస్, కరెంట్ అఫైర్స్ సిరీస్ ఇట్లాగ అనేక సిరీస్లు జరుగుతున్నాయి. కాబట్టి 12 మంత్స్ సబ్స్క్రిప్షన్ తీసుకుంటే 3 మంత్స్ ఎక్స్ట్రా వ్యాలిడిటీ వస్తుంది. దాంతోపాటు మనకు కోడ్ ఎంటర్ చేస్తే ఫీజులో 22% డిస్కౌంట్ కూడా వస్తుంది. ఇక దాంతోపాటుగా నేను అన్అకాడమీలో ఉచిత క్లాసెస్ అండి. నా క్లాసెస్ అన్నీ కూడా అబ్జల్యూట్గా అన్అకాడమీలో ఫ్రీ. నేను రాత్రి 9 గంటలకు ఎకానమీ క్లాస్, మధ్యాహ్నం 4 గంటలకు ఇండియన్ పాలిటీపై ఉచిత టెస్ట్ సిరీస్లు అయితే చేయడం జరుగుతుంది. నా క్లాసులన్నీ కూడా ఫ్రీగా, అబ్జల్యూట్గా ఫ్రీ. బట్ నా క్లాసెస్ మీరు యూస్ చేసుకోవాలని అనుకున్నా, అదేవిధంగా నెక్స్ట్ మరి ఈ యొక్క సబ్స్క్రిప్షన్లో 22% డిస్కౌంట్ పొందాలన్నా మీరు ఎంటర్ చేయవలసిన కోడ్ ARUSH10 అంటే అన్అకాడమీ యాప్ ఓపెన్ చేసి నా క్లాస్ ఓపెన్ చేసి ARUSH10 అనే రిఫరల్ కోడ్ ఓపెన్ చేసి అట్లీస్ట్ మొదటి క్లాస్ మాత్రమే అట్లీస్ట్ ఒక 10 మినిట్స్ అయితే చూడాల్సి ఉంటుంది. తర్వాత మీకు ఆటోమేటిక్గా ఫ్రీ క్లాసెస్ యాక్టివేట్ అయితే 14 గంటలు అన్అకాడమీలో రోజుకి ఫ్రీ క్లాసెస్ అయితే ఉంటాయి. వెల్కమ్ టు ARUSH షెడ్యూల్. మరి ఈ వీడియోలో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ సెక్యూరిటీ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా సెబీ నుంచి గ్రూప్ ఏ కేటగిరీ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగిందండి. మరి పూర్తి వివరాలు చూసుకున్నట్లయితే ఈ నోటిఫికేషన్ అనేటువంటిది జనవరి 5ని రిలీజ్ అయింది. మనకి జనవరి 24 వరకు అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంది. ఇక్కడ ఆన్లైన్ ఎగ్జామ్ ద్వారా మనకి ఫేజ్ 1, ఫేజ్ 2 అనేటువంటి 2 ఎగ్జామ్స్తో తర్వాత మనకి ఇంటర్వ్యూ కండక్ట్ చేసి ఇక్కడ జాబ్ అయితే తీసుకోవడం జరుగుతుంది. ఇవన్నీ గ్రేడ్ ఏ కేటగిరీ ఉద్యోగాలకు కాబట్టి సాలరీ కూడా చాలా ఎక్కువ ఉంటుందండి. ₹1,00,000 వరకు సాలరీ అయితే ఉంది. అంటే ఇక్కడ గ్రేడ్ ఏ కేటగిరీ ఉద్యోగాలు, అదేవిధంగా వివిధ ఉద్యోగాలకు, అంటే ఒక ఉద్యోగం కాదండి, వేరియస్ కేటగిరీ ఉద్యోగాలకు నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. కాబట్టి ఒక్కొక్క ఉద్యోగానికి ఒక్కొక్క రకమైనటువంటి క్వాలిఫికేషన్స్ అయితే ఉన్నాయి. మీకు ఈ క్వాలిఫికేషన్స్ కనుక ఉంటే ఎట్టి పరిస్థితుల్లో వదలకుండా అప్లై అయితే చేసుకోండి. మరి పూర్తి వివరాలు చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ మొత్తం ఉద్యోగాల సంఖ్య చూసుకున్నట్లయితే ఇక్కడ ఏ ఉద్యోగాలకు నోటిఫికేషన్ పడింది అనేటువంటిది కనుక చూసుకుంటే ఇక్కడ మనకి గ్రేడ్ ఏ కేటగిరీ ఉద్యోగాలకు సంబంధించి మొత్తం 80 ఉద్యోగాలు ఉన్నాయండి. ఇక్కడ ఈ 80 ఉద్యోగాలకు సంబంధించి ఈ కేటగిరీ గ్రేడ్ ఏ ఆఫీసర్ కేటగిరీ, అసిస్టెంట్ మేనేజర్ కేటగిరీ ఉద్యోగాలకి మాస్టర్స్ డిగ్రీ ఇన్ ఎనీ డిసిప్లిన్, ఏదైనా ఒక మాస్టర్ డిగ్రీ ఉండాలి. అంటే పీజీ అయితే ఖచ్చితంగా ఉండాలి, ఏదైనా పర్వాలా. కానీ డిగ్రీలో మాత్రం LLB కానీ, లా కానీ, CA కానీ, ICWA కానీ చేసి ఉండాలి. ఇట్లా మనకి 80 ఉద్యోగాలకి నోటిఫికేషన్ పడిందంటే అంటే మీకు డిగ్రీలో లా కానీ, CA కానీ, ICWA కానీ చేసి ఉండి ఒక పీజీ ఏదైనా ఉంటుంటే కనుక మీరు అప్లై చేసుకోవచ్చు. సాలరీ అయితే 1 lakh వరకు అయితే ఉండడం జరిగింది. సో అదేవిధంగా మనకి నెక్స్ట్ ఉద్యోగం కనుక చూసుకుంటే ఇక్కడ 2వ కేటగిరీ ఉద్యోగాలకు సంబంధించి మనకి క్వాలిఫికేషన్ చూసుకుంటే బ్యాచిలర్ డిగ్రీ ఇన్ లా అన్నాడండి. లీగల్ ఆఫీసర్ ఉద్యోగాలు, బ్యాచిలర్ డిగ్రీ ఇన్ లాకి సంబంధించి లీగల్ డిపార్ట్మెంట్ అసిస్టెంట్ మేనేజర్కి సంబంధించి లా చేసిన వాళ్ళకి 16 ఉద్యోగాలు ఉన్నాయి. అదేవిధంగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాలకు సంబంధించి బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్లో బ్యాచిలర్ డిగ్రీ, దాంతోపాటుగా కమ్యూనికేషన్ సైన్స్, మాస్టర్స్ ఇన్ కంప్యూటర్ అప్లికేషన్, బ్యాచిలర్స్ డిగ్రీ అనేటువంటివి మీరు చేసి ఉండాలి. దీంట్లో మీరు ఎలిజిబిలిటీ అయితే ఉంది. రీసెర్చ్ అసిస్టెంట్ మేనేజర్కి సంబంధించి స్టాటిస్టిక్స్లో కానీ, ఎకనామిక్స్లో కానీ, కామర్స్లో కానీ, బిజినెస్ ఫైనాన్స్లో కానీ మీరు మాస్టర్స్ డిగ్రీ కనుక చేస్తున్నట్లయితే మీరు రీసెర్చ్ ఆఫీస్లో ఎలిజిబుల్ అవుతారు. ఇక అఫీషియల్ లాంగ్వేజ్ అనేటువంటి చూసుకుంటే డిగ్రీలో కానీ పీజీలో హిందీ కానీ, ఇంగ్లీష్ కానీ మీరు పీజీ ఇంగ్లీష్ ఆర్ హిందీ, అదేవిధంగా డిగ్రీ లెవెల్లో సాంస్క్రిట్ కానీ, ఇంగ్లీష్ కానీ, ఎకనామిక్స్ కానీ, కామర్స్ కానీ, హిందీ ఒక సబ్జెక్ట్గా కనుక ఉన్నట్లయితే మీరు దీనికి ఎలిజిబుల్ అవుతారు. మొత్తం 3 పోస్టులు అయితే ఉన్నాయండి. ఇవన్నీ కూడా మనకి ఆఫీసర్ గ్రేడ్ ఏ కేటగిరీ ఉద్యోగాలు కాబట్టి సాలరీ అనేటువంటిది చాలా ఎక్కువగా ఉంటుందని చెప్పారు. 3 ఫేజ్లో మనకి సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుంది. ఏజ్ చూసుకుంటే 30 సంవత్సరాలు మ్యాక్సిమం ఏజ్ ఇచ్చారు. అదేవిధంగా SC, ST, BCలకు ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుందని చెప్పడం జరుగుతుంది. మరి ఇక్కడ ఫేజ్ 1 ఎగ్జామ్ చూసుకుంటే ఆన్లైన్ ఎగ్జామ్ అండి. 100 మార్కులకి ఎగ్జామ్ అయితే ఉంటుంది. ఇంగ్లీష్ లాంగ్వేజ్, క్వాంటిటీ ఆప్టిట్యూడ్, రీజనింగ్ వీటి మీద మీకు ఉంటుంది. 100 మార్కులకి ఎగ్జామ్ అయితే ఉంటుంది. 60 మినిట్స్ టైం అయితే ఇస్తారు. కట్ ఆఫ్ అనేటువంటిది 30% అనేటువంటిది ఉంటుంది. ఇక పేపర్ 2 చూసుకుంటే జనరల్ స్ట్రీమ్ అనేటువంటిది, అంటే ఇక్కడ మీ ఓన్ సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఆ సబ్జెక్ట్స్ మీద ఎగ్జామ్ ఉంటుంది. ఇది ఫేజ్ 1 సెలెక్ట్ అయిన తర్వాత ఫేజ్ 2 ఉంటుందండి. ఫేజ్ 2 ఇంగ్లీష్లో ఉంటుంది. డిస్క్రిప్టివ్ టైప్ ఎగ్జామ్ అనమాట. ఇంగ్లీష్ డిస్క్రిప్టివ్ టైప్ ఎగ్జామ్. జనరల్ స్ట్రీమ్కి వచ్చేటప్పుడు మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ మీ యొక్క ఓన్ సబ్జెక్ట్స్ మీద ఉంటాయి. ఇవి కూడా కంప్లీట్ అయిన తర్వాత ఫైనల్గా మీకు
అంటే ఇంటర్వ్యూ ఉంటుంది. ఇంటర్వ్యూ కూడా కంప్లీట్ అయిన తర్వాత సాలరీ అయితే వస్తుంది. మీకు హౌస్ రెంట్ అలవెన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. హౌసింగ్ కూడా ప్రొవైడ్ చేస్తారు. మరి ఎగ్జామినేషన్ సెంటర్స్ చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో విజయవాడ, విశాఖపట్నం, కర్నూలు, రాజమండ్రి అయితే ఉన్నాయి. మనకి ఎగ్జామినేషన్ సెంటర్స్ చూసుకుంటే ఆంధ్ర వాళ్ళకైతే. అదేవిధంగా మరి తెలంగాణ వరకు చూసుకుంటే వరంగల్, అదేవిధంగా హైదరాబాద్లో అయితే ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. మరి అప్లికేషన్ ఫీజు చూసుకుంటే 1000 రూపీస్ ఉందండి. అదేవిధంగా ఎస్సీ, ఎస్టీ, ఫిజికల్లీ ఛాలెంజర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి ఫీజు చూసుకుంటే 100 రూపీస్ అయితే ఫీజు అయితే ఉంది. కాబట్టి ఈ క్వాలిఫికేషన్స్ ఉన్నటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వీరు ఎట్టి పరిస్థితుల్లో ఈ యొక్క జాబ్ని అయితే మిస్ కావద్దు, ఖచ్చితంగా అప్లై చేసుకోండి. ఈ అఫీషియల్ నోటిఫికేషన్ పీడిఎఫ్ కోసం మీరైతే మన ఆరు షెడ్యూల్ జోన్ ఛానల్ టెలిగ్రామ్ గ్రూప్లో అయితే జాయిన్ అవ్వండి. ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా ఛానల్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.